గోధుమ పిండితో పిల్లలకి స్నాక్స్ ఇలా చేసి పెట్టండి. ఒకటికి 4 తింటారు. అంత బావుంటాయి. ఒక కప్పు గోధుమ పిండి, అందులోకి ఆయిల్, సాల్ట్ వేసి కలిపి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంప మెత్తగా మ్యాష్ చేసి అందులోకి తగినంత ఉప్పు, కారము, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, లెమన్ పిండి కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు చపాతీ పిండిని ముద్దల్లాగా చేసేసి మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అలా పల్చగా చేసుకున్న తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టి చపాతీ అంతా స్ప్రెడ్ చేసేసి చుట్టూ వాటర్‌తో తడిచేసి ఇలా చిన్నగా రోల్ చేసుకోండి. చివర్లు అంటించేసి వీటిని ఒక కళాయిలో వాటర్ వేసుకొని స్టాండ్ పెట్టేసి 5 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఈలోపు ఒక గిన్నెలో గోధుమ పిండి వేసి నువ్వులు, సాల్ట్ వేసి కొంచెం లూజ్‌గా పిండిని కలిపి పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఉడికించిన వాటిని తీసేసి ఇలా పీసెస్‌గా కట్ చేసి ఈ పీసెస్‌ని పిండిలో డిప్ చేసి బాగా హీట్ చేసుకున్న ఆయిల్‌లో వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.